వ్యూవర్స్ వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. ఐబీపీఎస్ క్లర్క్ 2020 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎవరికైతే బ్యాంకులో ఉద్యోగం సంపాదించాలనుకుంటారో వాళ్ళందరూ కూడా మంచి అవకాశం ఇది. డిగ్రీ అర్హతతో క్లర్క్ ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ మన రాష్ట్రంలో ఉంటుంది, పోస్టింగ్ కూడా ఇక్కడే ఉంటుంది. ప్రజెంట్ వీడియోలో ఎగ్జామ్ సంబంధించిన పూర్తి సమాచారం, సిలబస్ ఏముంటుంది, ఎటువంటి బుక్స్ చదవాలి, ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమేమి అవసరమవుతాయి, పూర్తి సమాచారం వన్ బై వన్ చూద్దాం. ప్రజెంట్ వేకెన్సీ అనేవి కూడా 2022-23కి సంబంధించిన వేకెన్సీస్ భర్తీ చేస్తున్నారు. ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్ ద్వారా సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. టోటల్ 11 బ్యాంక్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో భాగంగా. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్. ఈ నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లై చేయడానికి 1 ఆగస్ట్ వరకు అవకాశం ఉంది. ఈ లోపల ఫీజు కూడా మీరు పే చేయాల్సి ఉంటుంది. తర్వాత ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అంటే ప్రజెంట్ హెల్త్ సిచ్యువేషన్ బట్టి ఎగ్జామ్కి సంబంధించిన ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు కొన్ని కేటగిరీ వారికి. అది జరగవచ్చు లేదా చెప్పలేం, ఎందుకంటే బయట ఎక్కువగా గ్యాదరింగ్ అనేది జరగకూడదు కాబట్టి. ప్రిలిమ్స్ ఎగ్జామ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఆగస్ట్లో హాల్ టికెట్ వస్తుంది. తర్వాత ఆగస్ట్ లాస్ట్ వీక్, తర్వాత సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఈ ప్రిలిమ్స్ పాస్ అయితేనే మిమ్మల్ని మెయిన్స్ ఎగ్జామినేషన్కి అలౌ చేయడం జరుగుతుంది. మెయిన్స్ సంబంధించి మీకు అక్టోబర్లో టోటల్ ఇన్ఫర్మేషన్ పూర్తి అయిపోతుందని సంబంధించి ఫైనల్ అలాట్మెంట్ అంటే ఎగ్జామినేషన్ రాసి రిజల్ట్ వచ్చి ఇంకా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఈ ప్రాసెస్ అంతా పూర్తయ్యి ఫైనల్ రిజల్ట్ అనేది ఏప్రిల్ 2020కి పూర్తవుతుంది. నెక్స్ట్ వేకెన్సీస్. పూర్తి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయలేదు, ఎందుకంటే కొన్ని బ్యాంక్స్లో వేకెన్సీస్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు. మిగతా వాటిలో ఏంటంటే ఎన్ఆర్ అంటే నాట్ రిపోర్టెడ్, ఇంకా రిపోర్ట్ చేయలేదు. ఒకటి ఇంకా వేకెన్సీస్ వాళ్ళు ఇంకా ప్రాసెస్లో ఉన్నట్టుంది, ఇంకా కౌంట్ చేయడం ఏ బ్రాంచ్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి. తర్వాత కొంతమంది రిటైర్ అయ్యే వాళ్ళు ఉంటారు, కొంతమంది చిన్న పొజిషన్ తర్వాత వాళ్ళకి పెద్ద జాబ్ వచ్చి ఉండొచ్చు, హైయర్ అథారిటీ సంబంధించిన జాబ్ అక్కడ ఖాళీ ఉండొచ్చు, లేదా కొంతమంది సెలెక్ట్ అయినా జాయిన్ అవ్వకపోయి ఉండొచ్చు. సో ఇలా చాలా కారణాలు ఉంటాయి. ఈ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి పూర్తవడానికి 4 to 5 months ఇంకా టైం ఉంది కాబట్టి ఈ లోపల మీకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ప్రజెంట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏపీలో అయితే 260 వరకు వేకెన్సీస్ ఉన్నాయి. మిగతా బ్యాంక్స్ రిపోర్ట్ చేస్తారు, రిపోర్ట్ చేసిన 1000 దాటొచ్చు 2000 దాటొచ్చు, అది చెప్పలేము. అది ఇంకా నెక్స్ట్ తెలంగాణలో ప్రజెంట్ మనకి ఇక్కడ కూడా 260 వరకు అయితే వేకెన్సీ ప్రొవైడ్ చేశారు. రెండింటిలో మనకి 2 స్టేట్లో కూడా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 200 అబవ్ వేకెన్సీస్ ఉన్నాయి. సో మిగతా ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా ప్రొవైడ్ చేయలేదు కొన్ని బ్యాంక్స్. అవి రిపోర్ట్ చేసిన తర్వాత మనకి టోటల్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మీరు ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉంటే సరిపోతుంది. అంటే కొంతమంది ఫైనల్ ఇయర్ అప్లై చేసుకోవాలో చాలా మంది డౌట్ అయితే ఉంటుంది. దీనికి డిగ్రీ అనేది పూర్తి అయిపోయి ఉండాలి, ఎందుకంటే మీరు ఆన్లైన్ అప్లికేషన్లో డిగ్రీ ఎప్పుడు పాస్ అవుట్ అయ్యారు, ఎంత పర్సెంటేజ్ వచ్చింది, ఏ సబ్జెక్ట్ చదువుకున్న ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి. సో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ వాళ్ళ దగ్గర ఇటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎలిజిబిలిటీ అయితే లేదు. దాంతోపాటుగా లోకల్ లాంగ్వేజ్ తెలిసి ఉండాలి. మీరు ఏ స్టేట్కి అప్లై చేస్తున్నారు ఆ స్టేట్ సంబంధించిన లోకల్ లాంగ్వేజ్ తెలిసి ఉండాలి, అంటే రాయడం, మాట్లాడడం, చదవడం. నెక్స్ట్ కంప్యూటర్ నాలెడ్జ్ అడిగారు. సో కంప్యూటర్ నాలెడ్జ్ ఇప్పుడు ఏం చేస్తారంటే సపరేట్ స్కిల్ కాకుండా జనరల్గా ఏ పోస్ట్ అయినా సరే కంప్యూటర్ నాలెడ్జ్ మ్యాండేట్ అని చెప్పేస్తున్నారు. ముఖ్యంగా బ్యాంకింగ్ అయితే కంపల్సరీ అది. కొంతమంది కంప్యూటర్ సమ్ సబ్జెక్ట్ని మీరు ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సమ్ సబ్జెక్ట్ని హై స్కూల్స్లో కానీ లేదా ఇన్స్టిట్యూట్లో అవ్వచ్చు, కాలేజ్లో చదువుంటారు, వారికి పర్వాలేదు. ఇటువంటి సబ్జెక్ట్ చదవని వారికి అయితే కంప్యూటర్ ఇప్పటి వరకు వారికి సర్టిఫికేట్ కానీ లేదా డిగ్రీలో చదువు ఉండాలి సబ్జెక్ట్ని లేదా డిప్లొమా సర్టిఫికేట్ కలిగి ఉండాలి. గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ అంటే ప్రభుత్వ గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్స్ మనకు ఉంటాయి కదా మనం ఉండే ఏరియాలో, అక్కడ వాళ్ళ దగ్గర కనుక్కోండి. బేసిక్స్ చాలా తక్కువ డబ్బులు బేసిక్స్ అయిపోతున్న కోర్సు మీకు వాళ్ళు ఎగ్జామినేషన్ పెడతారు. మీరు ఎగ్జామ్ పాస్ అయితే వెంటనే సర్టిఫికేట్ వస్తుంది, అది సరిపోతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ మీరు సర్టిఫికేషన్ చూపించుకోవచ్చు. సో ఆన్లైన్ అప్లికేషన్ భాగంగా మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉందా లేదా అని అడుగుతారు. సో చాలామంది ఎస్ఐని పెట్టండి, లోన్ పెడితే మీకు ఎలిజిబిలిటీ ఉండదు. ఎస్ఐని పెట్టండి ఇవి ఉన్న టైంలో, ఎందుకంటే మనకి ఎగ్జామినేషన్ పూర్తి అక్టోబర్ టైం ఉంది. ఈ లోపల మీకు కోర్స్ పూర్తి అయిపోతుంది. సో వాళ్ళే మీకు ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఐడియా కూడా మొత్తం వాళ్ళే మీకు నేర్పిస్తారు. అంటే బేసిక్స్ అంటే డిప్లొమా కంప్యూటర్ అప్లికేషన్స్ అంటే డీసీ అని చెప్పేసి ఎంఎస్ డాస్ కానీ ఎంఎస్ ఆఫీస్ ప్యాకేజ్, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ బేసిక్స్ ఎవరిని నేర్పిస్తారనమాట, వాటిని బేసిక్స్ అంటారు. గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్లో మీరు సర్టిఫికేషన్ ఉంటే చాలు. నెక్స్ట్ ఏజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. మినిమం 20 ఉండాలి, మ్యాక్సిమం 28 అనేది దాటకూడదు. ఒకవేళ అభ్యర్థి ఎస్సీ ఎస్టీ అయితే 5 years, ఓబీసీ అయితే 3 years పాటు మీకు ఏజ్ రిలాక్షన్ అప్లై అవుతుంది. ఇక్కడ మీకు డేట్స్ ఇచ్చారు చూడండి, వీటి మధ్యనే మీ యొక్క ఏజ్ అనేది సరిపోవాలి. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ అవ్వచ్చు లేదా విడోస్ కానీ డివోర్స్ రూమ్ అనేది వాళ్ళకు కూడా ఏజ్ రిలాక్షన్ అనేది అప్లై అవుతుంది. నెక్స్ట్ ఎగ్జామ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. సెంటర్ చూసుకుంటే మన రాష్ట్రంలోని సెంటర్ ఇచ్చారు. ముఖ్యంగా ఏపీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం ఫస్ట్. ఇందులో మీకు మెయిన్ సెంటర్స్ ఎగ్జామ్ అనగానే విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి ఉంటుంది సెంటర్స్. ఇవే కాకుండా విజయనగరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ,
నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళంలో కూడా సెంటర్స్ ఇచ్చారు. ఇవన్నీ కూడా ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్కి. మెయిన్స్కి వచ్చేటప్పటికి గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం ఈ 4 సెంటర్స్లోనే ఉంటుంది. నెక్స్ట్ తెలంగాణకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ప్రిలిమ్స్ వచ్చి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్లో జరుగుతుంది. మెయిన్స్ ఓన్లీ హైదరాబాద్ మాత్రమే. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది. ముందుగా ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్, ఇది పాస్ అయిన వారిని మెయిన్స్కి అలౌ చేస్తారు. ప్రిలిమ్స్ వచ్చి మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్, తర్వాత న్యూమెరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ, 100 క్వశ్చన్స్, 100 మార్క్స్, 60 minutes టైం అనమాట. ప్రతి సెక్షన్లో కట్ ఆఫ్ అనేది ఉంటుంది. ఆ కట్ ఆఫ్ మీరు రీచ్ అయితే మిమ్మల్ని నెక్స్ట్ స్టేజ్కి అలౌ చేయడం జరుగుతుంది. వీరికి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్ కలిపి 0.25 మార్క్స్ కట్ చేస్తారు మీరు రాంగ్ పెడితే. నెక్స్ట్ మెయిన్స్ వచ్చి మీకు 190 క్వశ్చన్స్, 200 మార్క్స్, 160 minutes టైం ఇస్తారు. పేపర్ వచ్చి ఇంగ్లీష్, హిందీ లాంగ్వేజ్లో ఉంటుంది. ఇంకా సిలబస్ ఏముంటుందంటే యాప్ట్యూడ్ ఒకటి, జనరల్ ఇంగ్లీష్, తర్వాత రీజనింగ్ ప్లస్ కంప్యూటర్ కలిపి ఒక సెక్షన్ కింద ఇచ్చారు. జనరల్ అవేర్నెస్, ఫినాన్షియల్ అవేర్నెస్ కలిపి ఒక సెక్షన్. ఏ విధంగా అప్లై చేసుకోవాలి. 1 ఆగస్ట్ వరకు మీకు వెబ్సైట్లో అప్లై చేయడానికి అవకాశం అయితే ఉంది. నేను వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు అక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ భాగంగా మీరు కొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అవి ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, తర్వాత డిక్లరేషన్. ఇక్కడ ఏమైతే ఒక ఇన్ఫర్మేషన్ కనిపిస్తున్న బాక్స్లో మీకు రెడ్ బాక్స్లో ఈ ఇన్ఫర్మేషన్, ఇక్కడ డాష్ ప్లేస్లో మీ యొక్క పేరు రాయాలి. ఇదే ఇన్ఫర్మేషన్ ఒక వైట్ పేపర్ మీద రాసి స్కాన్ చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు మాత్రమే రాయాలి. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంకా కావాలంటే మీకు నోటిఫికేషన్లోని అనెక్సర్ 3లో ఫోటోగ్రాఫ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, మీరు రీసెంట్ ఫోటోగ్రాఫ్ యూజ్ చేయండి. ఎవరికైనా ఫోటోగ్రాఫ్ లేకపోతే కనుక కొత్త ఫోటోగ్రాఫ్ తీసుకోండి. లైట్ కలర్ ఫోటోగ్రాఫ్ తీసుకోమని చెప్పారు ఇక్కడ, ప్రిఫరబుల్లీ వైట్ బ్యాక్గ్రౌండ్. సో మీరు ఈ ఇన్ఫర్మేషన్ ఫోటోగ్రాఫ్ స్టూడియోలో చూపిస్తే ఫోటో తీసేస్తారు, పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్. సో వాళ్ళకి మీ ఇన్ఫర్మేషన్ చెప్పండి. మీకు ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించిన ఇమేజ్ మీరు చేసుకోవడం తెలిస్తే ఓకే, లేకపోతే వాళ్ళకి సైజ్ అంటే ఫోటోగ్రాఫ్ సంబంధించిన డైమెన్షన్స్ ఎంత కేబీ ఉండాలి, డైమెన్షన్ అంతా ఏ ఫార్మేట్లో కావాలి చెప్తే వాళ్ళే మీకు వెంటనే చేసి ఇచ్చేస్తారు. ఒక 10 minutes టైం అయితే వాళ్ళకి. సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, ప్రతి ఒక్క ఫోటోగ్రాఫ్కి ఇమేజ్కి మీకు ఇక్కడ సైజ్ మెన్షన్ చేశారు. అవి ఉంటేనే ఎగ్జాక్ట్గా ఆ సైజ్ మెయింటైన్ చేస్తేనే ఆన్లైన్ అప్లికేషన్ పూర్తి అవుతుంది, లేకపోతే అవ్వదు. సో మీకు డిక్లరేషన్ కూడా ఈ సైజ్ చూపిస్తే వాళ్ళు చేసేస్తారు. తర్వాత మీరు అప్లై చేసుకోవచ్చు, లేదా ఏదైనా నెట్ సెంటర్లో కూడా మీరు అప్లై చేయొచ్చు. స్కాన్ చేసినప్పుడు డాక్యుమెంట్స్ని 200 DPI పెట్టి స్కాన్ చేయమని చెప్పండి. అప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ తగ్గట్టుగా మీరు ఇమేజ్ మాడిఫై చేసుకున్నా కూడా నోటిఫికేషన్ ఇచ్చిన సైజ్ ప్రకారం మీకు క్లియర్గా తెలుస్తుంది. నెక్స్ట్ ఫీజు. SC, ST, PWBD, ఎక్స్-సర్వీస్మెన్ వీళ్ళకి 175 రూపీస్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. మిగతా వారంతో 850 రూపీస్ ఫీజు పే చేయాలి ఆన్లైన్ ద్వారా. ఇది ఆన్లైన్ సంబంధించిన వెబ్ పోర్టల్. ఇది డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేయగానే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్లియర్గా చూసుకోవాలి ఈ ఎగ్జామ్ సంబంధించి. ఇక్కడ క్లర్క్, IBPS క్లర్క్. సో ఇక్కడ మీకు డేట్స్ ఉంటాయి. ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ చెక్ చేసుకోండి. మీరు పూర్తి చేసిన అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి 1 ఆగస్ట్ వరకు టైం ఉంది. కొత్త వారంతో బేసిక్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అందుకంటే ముందు మీరు ఇక్కడ కిందకు లింక్స్ ఉంటాయి. హౌ టు అప్లై అని చెప్పేసి, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అందులో ఉంటుంది. అవి చెక్ చేసి అప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ చేయండి. కొత్త వారందరికన్నా క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్. ఇది 6 స్టెప్ ప్రాసెస్. ముందుగా బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే మీ యొక్క నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇచ్చి మీరు సబ్మిట్ అంటే బేసిక్ రిజిస్ట్రేషన్ పూర్తి అవుతుంది. ఒక యూజర్ ఐడి, పాస్వర్డ్ వస్తుంది, రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది. వాటిని సేవ్ చేసి పెట్టుకోండి. ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి ఫినిష్ అయ్యే వరకు అవి మీకు ఇంపార్టెంట్. మీరు ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అవ్వచ్చు, లేకపోతే ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ కానీ, మెయిన్స్ ఎగ్జామినేషన్, అడ్మిట్ కార్డ్స్ అన్ని ఆ డీటెయిల్స్తో మీరు లాగిన్ అవ్వాలి, డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. పర్సనల్ డీటెయిల్స్ అంటే ఎగ్జామ్స్ ఇన్ఫర్మేషన్, మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ, మీకు కమ్యూనిటీ, మీకు అడ్రస్ అంతా ఎంటర్ చేయాలి. మీ యొక్క అప్లికేషన్ ప్రివ్యూ చూసుకోవాలి. ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అన్ని చోట్ల మీరు డిక్లరేషన్ టిక్ పెట్టి ఫైనల్ ప్రివ్యూ చూసుకుని ఓకే అనుకుంటే తర్వాత మీరు అప్లోడ్స్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ అప్లోడ్ చేయాలి. ఫైనల్గా పేమెంట్ పూర్తయిన తర్వాత మీ అప్లికేషన్ టాప్లో మీకు చలాన్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బుక్స్. ప్రజెంట్ మనకి విడివిడిగా అంటే చాలా మనకి విడిగా బుక్స్, కొంతమంది కోచింగ్ తీసుకుంటారు, కొంతమంది ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అయ్యి ఉంటారు, కొంతమంది విడిగా బుక్స్ ఉంటాయి. ఇంగ్లీష్, రీజనింగ్, యాప్షన్ చెప్పేసి మీ ఇష్టం, మీరు ఎలాగైనా చదువుకోవచ్చు. అన్నీ కలిపి బుక్స్ కావాలి, టైం తక్కువగా ఉంది, ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనే వరకు ఒక మంచి అవకాశం ఏంటంటే అన్నీ కలిపిన బుక్ తీసుకోండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్, యాప్ట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్ ప్లస్ ఫినాన్షియల్ అవేర్నెస్. సో ఈ ఒక సెక్షన్కి మీరు ఏం చేస్తారంటే అంటే బుక్ ప్రింట్ అయ్యి మార్కెట్లోకి వచ్చేస్తుంది, కానీ తర్వాత మళ్ళీ కొత్త అప్డేట్స్ వస్తూ ఉంటాయి. మంత్లీ మ్యాగజైన్స్, ఫినాన్షియల్ అవేర్నెస్,
జనరల్ అవేర్నెస్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఇవన్నీ మంత్లీ మ్యాగజైన్స్ చదివితే మీకు ఇంకా బెటర్. తర్వాత ప్రీవియస్ పేపర్స్ కూడా ఉన్నాయి ప్రిలిమ్స్ మెయిన్ సంబంధించి. సో ఇవి ప్రిపేర్ అయితే అసలు ఆ పేపర్ డిఫికల్టీ లెవెల్ ఏ విధంగా ఉంది, ఎటువంటి టాపిక్స్ అడుగుతున్నారో ఒక ఐడియా ఉంటుంది. టోటల్గా ఇంగ్లీష్ ఏం అడుగుతున్నారు, రీజనింగ్, తర్వాత యాప్ట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్ ప్లస్ బ్యాంకింగ్ అవేర్నెస్ అన్నీ కలిపి ఉంటాయి అనమాట. సో బ్యాంకింగ్ అవేర్నెస్ సంబంధించి కూడా మీరు మంత్లీ బ్యాంకింగ్ అవేర్నెస్ మ్యాగజైన్స్ ఉంటాయన్నమాట, రిలీజ్ చేస్తూ ఉంటారు వాళ్ళు. అవి చదివినా కూడా మీకు చాలా బాగుంటుంది. సో మీరు బ్యాంకింగ్ సంబంధించిన ఎగ్జామినేషన్ కాబట్టి బ్యాంకింగ్ అవేర్నెస్, ఫినాన్షియల్ అవేర్నెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. వీడియోకి బుక్స్ లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను, ఇంట్రెస్ట్ ఉన్నవారు కొనుక్కోండి, లేదా మీకు దగ్గర బుక్ స్టోర్లో కూడా మీరు కొనుక్కోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకి ఐబీపీఎస్ క్లర్క్ ఎగ్జామ్ 2021 సంబంధించిన పూర్తి డీటెయిల్స్. మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా వీడియోని షేర్ చేయండి. లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డైలీ జాబ్ అప్డేట్స్ తెలియాలంటే ఈ బెల్ బటన్ ప్రెస్ చేయండి. నోటిఫికేషన్ ఆన్లైన్ సెట్ చేసుకోండి. అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ సమాచారం తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.